హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అది గోబీ రైస్ అండి. గోబీ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా గోబీని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నేను చూపిస్తున్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. పెద్ద సైజులో అయితే గోబీ లోపల ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది, ఉడకదు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. గోబీ 65కి కోటింగ్ కోసం కార్న్ఫ్లోర్ అండ్ మైదా పిండి మస్ట్ అండి. తర్వాత పెరుగు వేసుకుంటున్నాను, ఒక పెద్ద స్పూన్ పెరుగు. తర్వాత మైదా వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల మైదా. అన్నీ కూడా మనం తీసుకునే క్యాలీఫ్లవర్ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను చెప్తున్నాను. నేను 1/2 kg క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి దాని క్వాంటిటీకి చెప్తున్నాను. సో తర్వాత మన ఉప్పు కారాలని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ కారం తీసుకున్నాను. ఉప్పు అనేది 1 స్పూన్ తీసుకున్నానండి. ఉప్పు మళ్ళీ రైస్లో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత కొంచెం మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్ తీసుకున్నాక కొంచెం గరం మసాలా అన్నీ తీసుకున్నాక ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్, కానీ నేను కలర్ బాగుంటుంది, కలర్ఫుల్ కోసం అనేది కొంచెం ఫుడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఏం ఉండలు లేకుండా థిక్, బాగా పల్చగా కాకుండా బ్యాటర్ని నేను చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలండి. బాగా పల్చగా అయిందనుకోండి క్యాలీఫ్లవర్కి బ్యాటర్ అనేది పట్టుకోదు. సో నేను చూపిస్తున్న మాదిరిగా కలుపుకుంటే మనం నూనెలో వేసినప్పుడు క్యాలీఫ్లవర్కి బ్యాటర్ పట్టుకుంటుంది, విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం చక్కగా కలుపుకున్న బ్యాటర్లోకి మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ని వేసి చేతితోటి అవి ముక్కలు విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. మొత్తం ఆ బ్యాటర్ అంతా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా నిదానంగా మనం తీసుకున్న బ్యాటర్ని అంతా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక మూకుడులో నూనె పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని దాంట్లో విడివిడిగా వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని. అప్పుడు హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకొని మనం క్యాలీఫ్లవర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపుకోవడం వలన పైన పిండి అనేది వేగిపోతుంది, లోపల క్యాలీఫ్లవర్ ఉడకదు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో దాన్ని సెట్ చేసుకొని తిప్పుకుంటూ, క్యాలీఫ్లవర్ వేసిన వెంటనే కూడా తిప్పొద్దండి, ఒక 2-3 మినిట్స్ ఆగినాక తిప్పుకోవాలి. ఇలా అంతా చక్కగా తిప్పుకుంటూ చూడండి ఈ మాదిరిగా వేపుకోవాలి. ఎర్రగా వచ్చేటట్టు వేపుకొని మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనం 65ని రెడీ చేసి పెట్టుకున్నాక మనం తర్వాత వేరే మూకుడులోనైనా వేసుకోవచ్చు. నేను అదే మూకుడులో వేస్తున్నాను. ఇప్పుడు రైస్ కోసం తాలింపు వేస్తున్నాను. రైస్ కోసం ఒక 2 పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. క్యాబేజ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ కాబట్టి క్యాబేజ్ బాగుంటుంది. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అండి, ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే రైస్లో కారం వేస్తాం కాబట్టి స్పైసీ ఎక్కువైపోతుంది. ఇవన్నీ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి. వెంటనే వేసేయాలి, బాగా డీప్ ఫ్రై కానివ్వద్దండి. మనం ఇప్పుడు రైస్ వేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో వేపుకోవాలి. మంచూరియాని నార్మల్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో వేపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కలుపుతూ మంచిగా హై ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కొంచెం మెత్తబడగానే రైస్ వేసేసుకోవాలండి. దీనికి బాస్మతి రైస్ తీసుకోవచ్చు, నార్మల్ రైస్ తీసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను. రైస్ అనేది కాస్త పొడిగా వండుకోవాలండి, బాగా మెత్తగా అస్సలు వండుకోవద్దు, చాలా పొడిగా వండుకోవాలి. తర్వాత అది వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకునే ముందే మనకు కావాల్సిన ఉప్పు కారాలన్నీ వేసేసుకోవాలి. నేను 1.5 స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత 1 ఫుల్ స్పూన్ కారం వేసాను. తర్వాత కొంచెం సోయా సాస్, గరం మసాలా వేసుకున్నాక సాస్ కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో రావాలి కాబట్టి సోయా సాస్ అనేది కొంచెం వేయాలి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది సోయా సాస్. తర్వాత నేను చిల్లీ సాస్ కూడా వాడానండి. వేసి చాలా తొందరగా అయిపోయే ఫుడ్ అండి ఇది. ఒక్కసారి కలుపుకుంటే మనకు చూడండి ఇట్లా కలర్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ మనం దించుకునే ముందే 65ని వేయాలండి. 65 వేసినాక బాగా ఎక్కువ కలిపొద్దండి, అవి మెత్తగా అయిపోతాయి. చూడండి ఇట్లా విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీరను కొంచెం నిమ్మకాయ అనేది తినేటప్పుడు జల్లుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇది ఆనియన్ నిమ్మకాయతో తింటే చాలా బాగుంటుంది. ఏ రైతా కానీ ఏ కర్రీ కానీ దీనికి సైడ్ డిష్గా అవసరం లేదు. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.